పర్మిషన్లు కావాలండి సార్. ఇప్పుడు దుర్గారావు గారు ఖాళీ పేపర్ల మీద సంతకాలు పెట్టించుకున్నారు కదా, అంటే మీ డౌట్ ఏంటి? ఎందుకు ఆ విధంగా చేశారంటారు? మీ డౌట్ ఏంటి? మీకు ఏమనిపిస్తుంది? రేపు అదర్ ప్రాసెస్లో ఏమన్నా వీళ్ళు రాపిస్తారని నాకు ఆలోచన నైట్ నుంచే కొడుతుంది సార్. ఎందుకంటే నేనైతే నమ్మలేను సార్ వీళ్ళని. నేను 5 రోజుల నుంచి వీళ్ళని భరించాను. నేనైతే నమ్మలేను. రేపు ఇక్కడున్న మా ఏరియా స్థానిక వైసీపీ నాయకులు ఏదైనా చేయడానికి సిద్ధమవుతారు సార్ వాళ్ళు. అంటే రేపు నాకు నా ఫ్యామిలీకి ఏం జరిగినా కానీ భరించాను అంటున్నారు కదా, అంత ఇబ్బంది పెట్టారా పోలీసులు? మానసిక ఇబ్బంది పెట్టారు సార్, చెప్పాను కదా సార్, నేను మానసిక ఇబ్బంది పెట్టారు నన్ను బాగా వీళ్ళు. రేపు మా ఏరియాలో నా ఫ్యామిలీకి కానీ బయట ఎక్కడ కానీ నాకైనా కానీ మేము చిన్న చితక పనులు చేసుకునే వాళ్ళం సార్. పొద్దున వెళ్తే సాయంత్రం వస్తాం. ఎక్కడన్నా మాకు ఏదన్నా ఇబ్బంది కలిగిద్దని నాకు డౌట్ కొడతానే ఉంది సార్. రేపు మాలో ఎవరికి ఏమైనా కానీ పర్టికులర్గా ఈ వైసీపీ నాయకులే చేపిస్తారు సార్. ఇది పక్కా సార్. ఇక్కడున్న నాయకత్వం అలా జరుగుతుంది సార్. ఇక్కడ సింగినగర్ మొత్తం ప్రతి ఒక్కరిని ఎవరిని కదిలిచ్చినా ఎవరు చేస్తున్నారు ఏం చేస్తున్నారు అందరికీ తెలుసు సార్. రైట్. సలీం గారు, ఈ విధంగా ఒక 4-5 పేపర్ల పైన సంతకాలు పెట్టించుకున్నారని దుర్గారావు చెప్తా ఉన్నారు కదా, అట్లా ఉంటుందా? ప్రాసెస్ ఉంటుందా? ఎందుకు మరి దానికి సంబంధించి మీరు ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ ఏం చేస్తున్నారు? అంటే ఆయన చాలా అనుమానం వ్యక్తం చేస్తున్నారు, నాకు ఏమైనా జరగచ్చు, ఈ పేపర్ల మీద ఏదైనా రాసుకోవచ్చు అని చెప్తా ఉన్నారు. దీనికి మీరు ఏం చేయబోతున్నారు ఒక అడ్వకేట్ గా? బాబుకు తెలియదు. 4-5 పేపర్లు కాదు, 400-500 పేపర్ మీద సైన్ చేస్తే కూడా ఏం చెల్లదు. ఓకే, 400-500 పేపర్ మీద సైన్ చేస్తే కూడా చెల్లదు. వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయాలి, ప్రూవ్ చేయాలి. అది ఏమంటారు, అది వర్తబుల్ కాదా అతను సైన్. ఇప్పుడు మీరు చూడండి సార్, ఇప్పుడు కోడికత్తి కేసులో ఆంబులెన్స్ కి రావాలి జగన్మోహన్ రెడ్డి. అప్పుడు కోడికత్తి 10 నెంబర్ నుంచి ఇప్పుడు వరకు ఆయన డిసప్పేర్ అయ్యారు. అవునా కదా? మరి నాకు లోతు దర్యాప్తు కావాలని పిటిషన్ వేశారు, ఇప్పుడు హైకోర్టులో మరీ చేశారు ఆయన. చూడండి. రైట్. ఫైనల్ గా ఒక నిమిషం.